జీటీవీ న్యూస్ కి స్వాగతం. నీతి నిజాయితీగా ఊపిరిగా బతికిన చరిత్ర సింహాద్రి కుటుంబానికే సొంతమని సింహాద్రి వెంకటేశ్వరరావు దివిసీమ ప్రజలకు గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో దివంగత మాజీ మంత్రి వర్యులు సింహాద్రి సత్యనారాయణరావు గారి తనయుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరపు నుండి పోటీలో ఉండగా ఈ మధ్య కాలంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వలంనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుని జనసేన తరపు నుండి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడడంతో పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారిన సందర్భంలో సింహాద్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొదటగా నియోజకవర్గ ప్రజలకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరుగా వెలుగొందిన వ్యక్తి సింహాద్రి సత్యనారాయణరావు అని 1990 కాలంలో సింహాద్రి సత్యనారాయణరావు అవనిగడ్డ ఎమ్మెల్యేగా దివిసీమ ప్రజలకు త్రాగునీరు అవసరాలను తీర్చేందుకు నమూలల్లో 20 ఎకరాల భూమిని ఆనాడు స్థానికంగా ఉన్న నేతల సహకారంతో రైతులతో చర్చలు జరిపి మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడి నుండి 16 గ్రామాలకు త్రాగునీటి అవసరాలను తీర్చారన్నారు. ఉగాది శుభాకాంక్షలు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మన కృష్ణా జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చంద్రశేఖరరావు గారి గెలిపే జయంగా పనిచేస్తాం మేమందరం. అలాగే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఎంతో మంచి వ్యక్తులు, పేరు నీతి నిజాయితీకి పెట్టింది పేరుగా ఉన్న అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా ఇవాళ ముందుకు నడుస్తున్నారు. దాంతో పాటు నీతి నిజాయితీగా బతికిన స్వర్గీయ సింహ సత్యనారాయణ గారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖరరావు గారికి ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రావటం, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అనేక సేవలు చేస్తున్నావు ప్రజలకి పరోక్షంగా, కానీ ప్రత్యక్షంగా నీ సేవలు కావాలని ఆయన అడగటం, ఈయన దానికి ఒప్పుకుని ఇవాళ రాజకీయాలకు రావటం అంటే నిజంగా ఈ జిల్లా ప్రజలు చేసుకున్న గొప్ప పుణ్య కార్యక్రమం అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నీతి నిజాయితీయే ఒక ఆయుధంగా బతికిన కుటుంబం నుంచి వస్తున్న ఆయనకి ప్రజలందరూ ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టి అఖండ మెజార్టీతో కూడా గెలిపిస్తారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఖమ్మంలో మంచినీటి పథకాన్ని నిర్మించి అక్కడి నుంచి 16 గ్రామాలకి అక్కడి నుంచి నీటి సప్లై చేయడానికి కృషి చేసిన వ్యక్తిలో సింహ సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఆ రోజు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఆ లోకల్లో ఉన్న గ్రామ పెద్దలు సైకి మధ్యంద్రరావు కానీ అలాగే కోల హరిశ్చంద్రరావు కానీ అలాంటి వ్యక్తులు చొరవ తీసుకుని అక్కడ ప్రజలను ఒప్పించి ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్లి అక్కడే వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించి 25 ఎకరాలు అక్కడ పొలాన్ని తీసుకుని గవర్నమెంట్కి అప్పచేయడం జరిగింది. ఏ గ్రామాలు చెప్పగలరండి? ఏ గ్రామాలంటే కమ్మనమూలు, సంగమేశ్వరం, నాలి, పాతపకాలి, సొర్లగుంది, పెదకమ్మవారిపాలెం, చిన్నకమ్మవారిపాలెం, అలాగే వేణుగోపాలపురం, రామకృష్ణాపురం, గోటగుండం, ఇరాలి, ఇలాంటి గ్రామాలు మొత్తం టోటల్గా 16 గ్రామాలకి ఆయన ఆ రోజుల్లోనే మంచినీటి పథకాన్ని ఇస్తారని చేశారు. దాన్ని ఇవాళ వచ్చేటప్పటికి జనాభా పెరగడం, జన అవసరాలు ఎక్కువ అవడం మూలంగా ఆ నీళ్లు సాలట్లేదు. అనేక సందర్భాల్లో ప్రజల వాకపోతే ఇవాళ కొత్తగా ఊసరవల్లిలాగా రంగులు మార్చుకుంటూ పార్టీలు మారి ఇవాళ కొత్తగా వచ్చిన పాత ఎంపీ కొత్త పార్టీలోకి వచ్చి నేను రాగానే ఈ నీటి సమస్యను తీరుతానని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రెండు పర్యాయాలను ఇక్కడ ఎంపీగా చేశాడు. ఆ 2 పర్యాయాలు కూడా రాజశేఖర రెడ్డి గారి భిక్షతో ఒక్కసారి, జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో మరొకసారి ఇక్కడ ఎంపీగా చేశాడు. ఈ 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా చేసిన ఆయన ఆ చెరువు ప్రజలు అంత బాధపడుతుంటే 1 ఎకరా కూడా మళ్ళీ తీసుకుని దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేయకుండా చేతగానటువంటి వ్యక్తి రేపు గెలిస్తే చేస్తామని చెప్పడం అనేది ఆశ్చర్యంగానూ ఉంది, విడ్డూరంగా కూడా ఉంది. ఎందుకంటే రంగులు మారగానే ఆ ఊసరవల్లి టైపులో తను తాను రక్షించుకోవడం కోసం, తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పార్టీలు మారుతూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఇవాళ జరుగుతున్నాడు తప్పితే ప్రజలకు చేసిందంటూ తను ఏమీ లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అనేక ప్రోగ్రాలు ఉంటాయి. ముఖ్యంగా PMGSA రోడ్లు
ఈ 5 ఏళ్లలో ఆయన తీసుకొచ్చిన రోడ్డు అనేది ఏమీ లేదు. అవి కూడా ఇక్కడి నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపించినాయే లాస్ట్ సంవత్సరంలో శాంక్షన్ వచ్చినాయి. అవి నేనే తెచ్చాను, నేను గొప్పగా చెప్పుకుంటున్నాడు తట్టే తనకుగా తాను తెచ్చింది ఏమీ లేదు. ఇవాళ ఏ పథకమైనా సరే ఇవాళ బందర్ పోర్టు కానీ పులిగడ్డ ఎదురుమడి బ్రిడ్జిలు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ తప్పితే నీట్గా నువ్వు తీసుకొచ్చినవి కాదు. కాకపోతే నువ్వు ఎంపీగా ఉంటావు కాబట్టి నీ ఖాతాలో వేసుకుని ఇవాళ జనాన్ని చెప్పి జనాన్ని మభ్య పెట్టే దీంట్లో నువ్వు ఉంటున్నావు తప్పితే వేరేదేం కాదని మాత్రం ఖచ్చితంగా నేను ప్రజలు చెప్పగలుగుతున్నాను. ఇవాళ అవనగడ్డ కాన్స్టిట్యూన్సీలో సుమారు 20 కోట్ల పైన వీటితో జల్ జీవన్ మిషన్ అనే ఒక పథకం ద్వారా ఇంటిని కుళాయి ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా స్టార్ట్ అయ్యి పనులు కూడా నడుస్తున్నాయి. దాన్ని నువ్వు మళ్ళీ ఇంటింటికి కుళాయి నేను కొత్తగా అయితే నువ్వు చెప్పుకోవడం సిగ్గుసేటని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల్ని మభ్య పెట్టే మాటలు కట్టిపెట్టి నువ్వు ఏం చేసావు నీతి నిజంగా చెప్పగలిగి ఓటేసుకుంటే నీకు ఎవడన్నా ఓటేస్తాడేమో. అలాగే కొంతమంది ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని ఈ పార్టీలో చేరేవాళ్ళంతా కూడా మహాభారత యుద్ధం జరిగే ముందు శల్యుడు పాండవుల కోసం బయలుదేరి కౌరవులు పెట్టిన ముందు వీటికి లొంగి ఆ సైన్యాన్ని తనుకోవడం వెళ్ళి కౌరవులు తరపున చేరారు. ఖచ్చితంగా శల్యుడైతే మహాభారతంలో ఏ పాత్ర పోషించాడో ఇవాళ నీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అదే పాత్ర పోషిస్తారని మాత్రం ఈ సందర్భంగానే తెలియవచ్చు.